ఇన్ కేస్ దీన్ని నిజంగా ఎవరైనా ఒక స్కామ్ లాగా యూజ్ చేసిండ్రు అనుకోండి, లోన్లు తీసుకున్న వాళ్ళందరూ సివిల్ అంటే ఇన్ కేస్ వాడు లోన్ తీసుకొని కట్టకపోతే ఎవరికి ఎఫెక్ట్ పడుతుంది? తనకి ఎఫెక్ట్ పడుతుంది, మళ్ళీ నెక్స్ట్ టైం లోన్ రాదు. ఓకే, తన పైన పడే ఛార్జెస్ కూడా చాలా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు మనం జనరల్గా క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇది వాస్తవంగా మంచిది, కానీ ఎలా వాడాలి, ఎంత లిమిట్లో వాడాలి ఏందనేది ఎవరికి కూడా తెలియదు. క్రెడిట్ కార్డ్ ఆప్షన్ అనేది నిజంగా చాలా మంచిది, మనకి ఎమర్జెన్సీలో కానివ్వండి ఎక్కడైనా యూజ్ చేసుకోవాలన్నా మనకు ఒక మంచి ఆప్షనే. కానీ నువ్వు మళ్ళీ దాన్ని రీపే చేసుకోగలవా? ఇష్టం ఉన్నట్టుగా ప్రతి ఒక్కరు ఫోన్లు చేసి సార్ వీఆర్ ఎలిజిబుల్ ఫర్ క్రెడిట్ కార్డ్ అని చెప్పి ఫోన్లు చేస్తూ ఉంటారు. 4-5 క్రెడిట్ కార్డులు లిమిట్లు ఉంటాయి, 4-5 లక్షల లిమిట్ ఉంటుంది. అరే లిమిట్ ఉన్నది కదా అని చెప్పి వన్స్ మనం ఒక్కసారి గీకినాం అనుకోండి, ఆ ఇంట్రెస్ట్లు ఎంత ఘోరంగా పడుతున్నాయో ఎవరికి తెలియదు. కట్టేటప్పుడు తెలుస్తుంది నొప్పి ఎవరికైనా కూడా. ఇట్లా ఓకే, నేను దీన్ని ఏం అపోజ్ చేస్తలేను. ఫస్ట్ టైం సిబిల్ స్కోర్ లేకుండా లోన్ ఇవ్వడం ఏదైతే ఉందో మంచిదే, కానీ దీన్ని మిస్యూజ్ చేయకుండా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పి నా ఒపీనియన్. ఒకసారి దీనిపైన కూడా మీ కామెంట్స్ తెలపండి. ఎందుకంటే చాలా మంది దీనివల్ల ఏమవుతారంటే కొంతమంది అడిక్ట్ అయిపోవడం ఉంటుంది. పిల్లలు కూడా